అన్నయ్య, కస్టమర్ రిపేర్కి ఇచ్చిన బ్యాట్ ఇరిగిపోయిందన్నా. ఇరిగిపోయిందా? ఎలా రా? అది షాప్ క్లీన్ చేసేటప్పుడు టేబుల్ జరిపానన్నా, అది దాని మీద నుంచి కింద పడి విరిగిపోయింది. నీకు ముందే చెప్పా కదరా ఇక్కడ జాగ్రత్తగా పని చేయాలని. నా మాట ఎప్పుడైనా విన్నావా? ఇప్పుడు ఓనర్ వస్తాడు, అడిగితే వెళ్ళి నువ్వే తిట్లు తిను. లే నరసింహ, ఇక్కడ రా. నేను వచ్చేదాకా షాప్ క్లీన్ చేయమన్నాను కదా, చేసావా? అన్నా అది అన్నా, షాప్ నేనే క్లీన్ చేశా, వాడు వేరే పనిలో ఉన్నాడు. కానీ ఏంటి? క్లీన్ చేసేటప్పుడు కస్టమర్ది బ్యాట్ కింద పడి ఇరిగిపోయింది. సారీ అన్నా. సరేలే, నీ తమ్ముని ముందర నిన్ను ఏం అనలేక ఊరికే ఉంటున్నా. ఇంకొకసారి ఇలా జరుపుకోకుండా చూసుకో. ఇంకా వెళ్ళి మీ పని చూసుకోండి, వెళ్ళండి. సరే అన్నా. అన్నా, ఎందుకన్నా ఇలా చేసావు? వదిలేరా, ఓనర్ ఏమనలేదు కదా. కానీ అన్నయ్య, నేను చేసిన తప్పుని నీ మీద ఎందుకు వేసుకోవడం? అరే, ఇంట్లోనే కాదురా, బయట కూడా నా కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే ముందు నేనే ఉంటా. వెళ్ళి పని చూసుకోపో. మీ లైఫ్లో కూడా ఇలాంటి అన్న ఉంటే ట్యాగ్ చేయండి.